ఏంటి మరి మీరు ఏమంటారు అది విషయాలు? రవి గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారికి, రామ్మూర్తి గారికి, నాయుడు గారికి, అదేవిధంగా యోయో టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. వ్యవసాయం, ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ కోసం మనం ఏదైతే చర్చ మీరు పెట్టినరో చాలా మంచి విషయం. రైతులకు ప్రోత్సాహకరంగా మీరు చేస్తున్నటువంటి ఛానల్ వాళ్ళు చేస్తున్న ఇంతకుముందు కూడా పెట్టిండ్రు, మీరు దీన్ని కూడా పెడుతున్నారు. కాబట్టి రైతుల సమస్యల్ని మీరు ఎజెండాగా ఎన్నుకున్నందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్న ఒక రైతుగా. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కనుక మనం చూసినట్టయితే పోయిన సీజన్లో 70 లక్షల టన్నుల 0.82 మెట్రిక్ టన్స్ గవర్నమెంట్ పర్చేజ్ చేసింది. ఇప్పుడు మొన్న వర్షాకాలం దాన్ని ఏమంటారు, ఖరీఫ్లో. అయితే ఖరీఫ్లో చేసిండ్రు 500 రూపాయలు మద్దతు ధర సన్న ధాన్యానికి కూడా ఇవ్వడం జరిగింది. సన్నధాన్యానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిండ్రు. డబ్బులు కూడా ఇమీడియట్ గా నాయుడు గారు అంటున్నారు సార్, పోయినది ఏదైతే ఖరీఫ్ లో పంటది ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం. అయితే రామ్మూర్తి గారు వీడియో ఆన్ చేయండి ప్లీజ్. మీరు వీడియో ఆన్ చేయకపోతే సగం సగం కనిపిస్తారు. ప్లీజ్ వీడియో మాత్రం బంద్ చేయకండి. అయితే ఏదైతే మద్దతు ధర ఇవ్వడము, దాని కంటిన్యూషన్లో ఇప్పుడు ఈ రబీలో 90 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేయాలన్నది ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్. లాస్ట్ టైం కూడా రికార్డ్ బ్రేక్ చేసింది. అంతకుముందు 2021లో 70 లక్షల 0.2 మెట్రిక్ టన్స్ అప్పుడు హైయెస్ట్ రికార్డ్. అది మొన్న ఖరీఫ్లో అది బ్రేక్ అయ్యి 70 lakhs 0.82 ఇది అఫీషియల్ రికార్డ్. నేను చెప్తుంది నాది కొత్త రికార్డుగా. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్స్ ఇప్పటివరకు ఎంత ప్రొక్యూర్ అయిందన్న దాని మీద సరైన సమాచారం అందలేదు. నేను ట్రై చేసిన కానీ దొరకలేదు. అది 60-70% వరకు అయింది అని అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. 60-70% రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 8,500 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది, కొనుగోలు కేంద్రాలు. దీంట్లో 5,500 కేంద్రాలు బాగా యాక్టివ్గా ప్రొక్యూర్ చేసినాయి. 80-90% వరకు ప్రొక్యూర్ అయినాయి. మిగిలిన 3,000 కేంద్రాల లోపల కొద్దిగా ప్రొక్యూర్మెంట్ 20-30% ప్రొక్యూర్మెంట్ అయింది. కారణాలు ఏం చెప్తున్నారంటే రైస్ మిల్లర్స్ దగ్గర అన్లోడ్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఏఎఫ్సిఐ గోడాన్ దగ్గరైనా మీరు వెళ్ళి చూడండి, కిలోమీటర్ల పర్యంతరం బార్లు తీరినటువంటి లారీస్ ఉంటుంది. అక్కడ లేబర్ ప్రాబ్లము, అన్లోడ్ చేసుకునేటువంటివి, ఈ సమస్యలు అక్కడ ప్రాక్టికల్ అనేక రకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల డిలే అవుతుంది. డిలే అయినా కూడా భగవంతుడి దయ వల్ల గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, 2-3 సంవత్సరాలు ఉన్నంత అకాల వర్షాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ లేవు. ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఎక్కువ లేవు. అంటే అంతకుముందు విపరీతంగా వచ్చినాయి, దాని అంతా కూడా లేదు. నేను భగవంతుడు దయాని అంటున్నా, ఇది ఎవరి యొక్క అది కాదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రొక్యూర్ చేసి మాత్రమే ఇస్తుంది. ఇది టోటల్గా తీసుకునేది కేంద్ర ప్రభుత్వమే, ఎఫ్సిఐ వాళ్ళే తీసుకుంటారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మాత్రమే ఈ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రొక్యూర్మెంట్ చేసి ఇచ్చేటువంటి విధానాన్ని అమలుపరచడం జరిగింది. అంతకుముందు ఇండివిజువల్గా పిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ పర్చేజ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, ఎఫ్సిఐ వాళ్ళు. తర్వాత అట్లా కాకుండా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని కాస్త డబ్బులు ముందు బ్యాంక్ త్రూ అరేంజ్ చేసి కళ్ళాల నుంచి ఒడ్లు కొనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. తర్వాత దాన్ని కేసీఆర్ గారు కంటిన్యూ చేసిండ్రు, అగ్రెసివ్ కూడా చేసిండ్రు, అదంతా జరిగింది. ఇప్పుడు వీరు మాట్లాడుకుంటూ సరే ప్రతిపక్షాలు అన్నప్పుడు అక్కడ ఏ చిన్న సమస్య జరిగినా ఈ రైతులకు ఆ సీజన్ లోపల స్పీడ్గా పోయించడం కోసం ప్రతిపక్షాలు చేసేటువంటి దాన్ని నేనేం విమర్శించను. కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమం గురించి కూడా రామ్మూర్తి గారు అంతా కోడ్ చేసుకుంటూ చెప్తున్నారు, కేవలం ఆత్మహత్యలను ప్రోత్సహించడం కోసం మనం వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దు. భారతీయ జనతా పార్టీ పోయి చెప్పినా, ఇప్పుడు బీఆర్ఎస్ పోయి చెప్పినా, భారత రాష్ట్ర సమితి పోయి చెప్పినా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయి చెప్పినా ధైర్యం చెప్పాలి. మనం వాడిని చనిపోయే పరిస్థితి మనం తేవద్దు. మేము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, బట్ ఇది స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ కాదు. యథార్థంగా మీకు స్పష్టంగా చెప్తున్నా, ఇది ఒరిజినల్గా రైస్ మిల్లర్స్ తీసుకునేది. రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఎఫ్సిఐ వాళ్ళు పర్చేజ్ చేసేది.
దాన్ని ఏం చేసిన రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని రైతులకు ఇబ్బంది అవుతుంది, కళ్ళాల్లో ఇప్పుడు పర్చేజ్ చేయాలి, ఆ 2 నెలలు 3 నెలలు ఈ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లా పోతుంటే అట్లా అమౌంట్స్ వస్తుంటాయి, ఎవరు చేసినా అదే ప్రక్రియ. దీని మీద అడ్వాన్స్గా చేసిండ్రు. అయితే సార్ నేను విమర్శించడం కాక కేసీఆర్ గారి సమయంలో 15 రోజులు, నెల రోజులు, 15 రోజులు కూడా డబ్బులకు సమయం పట్టినది ఉన్నది. ఆయన 7 రోజుల్లో మొత్తం క్లియర్ అని చెప్తున్నాడు. రికార్డు కావాలంటే కూడా ఇస్తాను నేను, కాకపోతే ఇచ్చిండ్రు. ఏదో 2-3 సందర్భాల్లో డిలే అయింది. ఇవాళ ఎక్కడ డిలే లేదండి. మీకు కాంటా అయిన తర్వాత 48 అవర్స్ లోపు అమౌంట్ పడుతుంది. 45 రోజులు అంట కదా సార్. 48 అవర్స్ లోపు పడుతుంది అమౌంట్. 48 అమృత్ గారు మీకు కావాలంటే నేను అఫీషియల్ రికార్డు మీకు నేను పంపిస్తాను. డేటా రైతులు రైతులు ఫీడ్బ్యాక్ కూడా ఉంది మన దగ్గర. ఏంటంటే మహాప్రభు తండ్రి, నేను మళ్ళా కూడా చెప్తున్నా, రైతులతోనే రాజకీయాలు చేయకండి, అబద్ధాలు ఆడకండి, అందరు చూస్తారు. ఎందుకంటే మన ఇంటి పైన ఒక్క నిమిషం చెప్పండి. మీరు మాట్లాడినా, నాయుడు గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, శ్రవణ్ గారు మాట్లాడినా, శ్రీనివాస్ గారు మాట్లాడినా, ఆ రైతు కోసం, ఆ రైతు లేకపోతే మనమే లేము. చెప్పండి వాస్తవాలంటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పలేం కదా, చెప్పిన చెప్తాం కానీ మీ వర్షన్ చెప్పలేం కదా మేము. ఒకటి ఏంటంటే మీకు మెసేజెస్ వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు కాంటాక్ట్ అయింది, ఎప్పుడు ఇచ్చింది కూడా మీకు ఇస్తాడు డేటా. ఇమీడియట్ గా నేను అందుబాటు ప్రయత్నం చేసినా కానీ నాకు అందలేదు. ఇమీడియట్ గా అందింది. మీకు 48 అవర్స్ లోపు పడుతుంది కాంటాక్ట్ అయిన తర్వాత. ఒక పూట అటు ఇటు అవుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఇదే ఉంటాయి. నాయుడు గారు కూడా దాన్ని సబ్మిట్ చేసిండ్రు, ఆయన కూడా ఒక 3-4 రోజులు అని చెప్పిండ్రు. అయితే ఒకటి నాయుడు గారు పైసలు ఎన్ని రోజులకు పడ్డాయి? 2 రోజులు 3 రోజుల్లో పడుతుంది. అట్లేం లేదు. ఆయన ఎవరిని ఇప్పుడు రైతులకు రాజకీయం చేయాలని ఇంటెన్షన్ లేదండి మనకు. 2-3 రోజుల ప్రాంతంలో అమౌంట్ పడిపోతున్నాయి. అయితే ఏమైనా హాలిడేస్ వస్తే అది చేస్తే ఒక పూట అంతకంటే ఎక్కువ అవ్వట్లేదండి. ఇది క్లియర్ డేటా. అయితే కాంటా లేట్ కావడానికి కారణము మాసరైజర్ తీస్తున్నారు, తాళ్ళు తీస్తున్నారు, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దాదాపు 6 కిలోలు అంటే ఒకటి ఏమైంది, ఈ ప్రాబ్లమ్స్ గురించి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేస్ కానివ్వండి, కలెక్టర్స్ కానివ్వండి, డైరెక్ట్ బై మిల్లర్స్ మీద బాగా ప్రెషర్ పెట్టి దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిల్లర్స్ దగ్గర లాస్ట్ టైం ఉన్నటువంటి ధాన్యం కూడా ఇంకా లిఫ్ట్ కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, అది కాలేదు. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఎవరి కారణాలు మనం ఎవరిని విమర్శించలేము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తీసుకోవాలంటే ప్రయారిటీస్ మీద సరే వ్యాపారస్తులు వాళ్ళ యొక్క పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు. దీన్ని నియంత్రించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ డైరెక్ట్ మిల్లర్స్ తోటి మాట్లాడడం, సమీక్షలు చేయడం, ప్రతి ఎమ్మెల్యేస్ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేస్ కూడా అందరూ దీని ప్రొక్యూర్మెంట్ కోసం అందరితో అధికారులతో మాట్లాడడం, మిల్లర్స్ తోటి మాట్లాడడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు రైతులకు ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ప్రతిపక్షాల వాళ్ళు కేవలం రైతుల్ని రెచ్చగొట్టి దీన్ని ఒక ఇష్యూ చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంతకుముందు విమర్శ కోసము నేను చెప్పట్లేదు. ఇంతకుముందు ఉరేస్తే ఉరి అని చెప్పి 45 రోజులు 2 నెలలు కళ్ళాలలో పెట్టుకున్న రోజులు లేవా? ధర్నాలు చేసినారు అఫీషియల్గా, ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చొని ధర్నా చౌక్ దగ్గర. మరి ఆ రోజులని మర్చిపోయినరా? ఇవాళ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ధర్నాలు చేసే పరిస్థితి ఉందా? మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మంత్రుల డెలిగేషన్స్ పంపించారు, ఎంపీలను పంపినరు, అయినా వాళ్ళు వద్దు కొనము అని చెప్తే దాని మీద ధర్నాలు చేయాల్సిన ప్రభుత్వం అఫీషియల్గా ధర్నా చేసింది. మరి ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం లేవా? ఇవాళ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేస్తుంది. కొద్దిగా ఉన్నాయి ఇబ్బందులు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి. ఎంతో కొంత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే 8,500 కేంద్రాల లోపల కనీసమైన 5,500, 6,000 కేంద్రాలు పర్ఫెక్ట్ 80-90% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. కేవలం ఒక 3,000-3,500 అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. అక్కడ నత్తనడక నడుస్తుంది. కారణాలు ఇవి, ఆ మిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. గన్ని బ్యాగ్స్ ఎవరు కూడా రైతులు కొనుక్కుంటలేరండి. ఎక్కడన్నా ఇన్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు. లారీతో పాటు గన్ని బ్యాగ్స్ వస్తున్నాయి. 16 కోట్ల గన్ని బ్యాగ్స్ ను ప్రొవైడ్ చేసిండ్రు, లారీకి అటాచ్ చేసిండ్రు. 16 కోట్ల గన్ని బ్యాగ్స్ 16 కోట్ల గన్ని బ్యాగ్స్ ను అలాట్ చేసిండ్రు. అఫీషియల్ లెక్క మీరు తీసుకోండి, అఫీషియల్ లెక్క మీరు తీసుకోండి. 16 కోట్ల గన్ని బ్యాగ్స్ ఎవరికి గన్ని బ్యాగ్స్ లారీస్ తో పాటు వస్తాయండి. అవి పర్చేజ్ చేసిండ్రండి. రైతులకి గవర్నమెంట్ తరపున ఇచ్చింది 16 కోట్ల గన్ని బ్యాగ్స్.
వాళ్ళు లేదండి, దాని మీద దాని కాస్ట్ జనరల్ గా ఎట్లా చేస్తారో అట్లే చేసిండ్రు. కాదు ఒకటండి, రాలేదండి. రామూర్తి గారు మీరు ఒక 2 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి. అయిన తర్వాత మీరు అన్ని పాయింట్స్ మీరు రాసుకోండి, చేయకుండా మీరు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న అఫీషియల్ డేటాని నేను ఆయన అఫీషియల్ డేటా అంటున్నాడు. మీ దగ్గర ఉన్న డేటా ఉంటే చెప్పండి, తప్పేం లేదు. 16 కోట్ల కన్నీ బ్యాగ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరంటే కాదు, నాకు వ్యవసాయం లేదు కానీ. త్రూ నేను వ్యవసాయదారుని 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. అయితే డైరెక్ట్ లారీస్ తో పాటు వస్తున్నాయి. మీకు వచ్చినాయా గడ్డి బ్యాగ్స్? మాకు వచ్చినాయి. నేను ఆల్రెడీ అమ్మి కూడా నెల రోజులు అయింది. నేను అమ్మి కూడా నెల రోజులు అయింది. నాకు 48 అవర్స్ లోపు అమౌంట్ కూడా వచ్చేసి యథార్థమైన విషయం. ఏదో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. అలా కాదు అన్న, ఒక్క నిమిషం. ఆయన అఫీషియల్ గొడవ కాదే. ఒక్క మాటనే అన్న, ఒక్క మాట రామూర్తి గారు ఒక్కటే. ఇగో నేను చెప్పింది ఒక రైట్ ఫోన్ చేయండి. లైవ్ నుంచి ఏ ఊరికైనా తీసుకోండి, మీ గడ్డి బ్యాగ్స్ వచ్చారని అడిగింది. సరే మీరు అన్నారు కదా, నేను ఒక రైతుకి కాల్ చేస్తాను. ఇది మాట్లాడైపోయినా రైతుకి కాల్ చేస్తాను. అయితే గన్ని బ్యాగ్స్ ఇస్తున్నారు. మాయిశ్చరైజర్ కూడా చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3000 కేంద్రాలు 3500 కేంద్రాలు ఇప్పుడు నిజామాబాద్ బాగా అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం మిర్యాలగూడ ఏరియాలో సూర్యాపేట జిల్లా కానివ్వండి, నల్గొండ జిల్లాలో కానివ్వండి బాగానే అయింది. భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో కొద్ది ఇబ్బంది వచ్చిందని చెప్పి డైరెక్ట్ దాని మీద ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. అడగండి, మీరు అడగండి. ఇది ఇక్కడ ఇస్తున్నారు, నేను అబద్ధం చెప్తలేను. ఒకటేంటంటే సార్ మీరు మాట్లాడండి సార్, వీడియో ఆన్ చేసి మాట్లాడండి నాయుడు గారు. మాట్లాడమనండి. ఫోన్ అదే రైతు కనుక్కుంటున్నారు కదా, రైతు నాయుడు గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. నాయుడు గారు నేను కూడా ఇప్పుడు ఐనవోలు మండలకు ఫోన్ చేశానండి. అక్కడ రైతులతో కూడా మాట్లాడాను. రవి గారు చెప్పండి. మాట్లాడాను. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఇప్పుడు కేవలం దుమ్మెత్తిపోయడం కాదు, ఉన్న లోపాలను డెఫినెట్ గా ఎత్తి చెప్పాలి. కానీ కన్ని బ్యాగులు వాస్తవంగా FCI ఇస్తది, సుతులి ఇస్తది, అన్ని ఇస్తది. వీళ్ళేది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. ఎక్కడన్నా డిలే అయితే కొన్నరేమో. నేను మా జిల్లా సంగతి చెప్తున్నా, ఇప్పుడే కొన్ని వేరే ఊర్లలో కూడా అడిగితే ఎవరు కూడా గన్ని బ్యాగులు వాళ్ళే ఇస్తున్నారు. మీరు డబ్బుల విషయం కూడా నెల రోజులు అనేది ఇప్పుడు అవసరమే లేదు. మాది అనవసరంగా మీరు రాజకీయంగా ఎందుకు మాట్లాడతారు? 4 రోజుల్లో వస్తుంది. 1-2 days అటెండ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ లేదు. నేను అట్లా కాదండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడట్లేదు, నేను తెలుసుకున్న కాదు ఇవ్వట్లేదు అని చెప్పిండు. మీరు తెలుసుకుంటే ఇచ్చిందని చెప్పిండు. ఓవరాల్ గా మొత్తం తీసుకురాలండి. రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన 16 లక్షల ఓవరాల్ గా కూడా ఎక్కడ కూడా నెల రోజుల టైం అనేది పడతలేదు. మీరు ఒకటే జాప్యం ఎవరికైనా అవుతే కూడా ఒకటండి, జాప్యం ఎక్కడైనా అవుతే కూడా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్ గా లేకపోతేనో, కొంతమంది ఈ కౌలు రైతులు చేస్తారు, వాళ్ళు ఎవరు వేరే వాళ్ళ మీద ఇవ్వడం, ఆ రైతులకు కొంత కోటా ఉంటుంది. 5 ఎకరాలు వేసినామంటే ఇన్ని సంచులు అని, 10 ఎకరాలు వేస్తే ఇన్ని సంచులు అని, ఆ కోటా సరిగ్గా మ్యాచ్ కాకను ఇట్లాంటివన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కానీ జనరల్ ఎక్కడ అవ్వట్లేదు. 90% ఎక్కడ లేదు, 10% టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చు. ఇది అనేది ఒకటే మాకు ప్రత్యేకమైన రిక్వెస్ట్ అన్ని ప్రతిపక్షాలకి ఏంటంటే, రైతులు రామూర్తి గారు చెప్పిందే నేను చెప్తున్నా, రైతుల మీద రాజకీయం చేయకండి. ఎందుకోసం అంటే రైతు అన్నదాత అత్యంత కష్టంలో ఉన్నటువంటి పరిస్థితి రైతుది. ఇవాళ నేను జనరల్ గా మాట్లాడుతున్నా, పార్టీ వైపు నుంచి కాక. స్వామినాథన్ కమిషన్ గారు 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని ఎప్పుడు చెప్పిందండి? 2002లో చెప్పిన రిపోర్టు. ఇవాళ 2026 కూడా మనం 2500 రీచ్ కాలే మద్దతు ధర. ఎట్లా వర్కౌట్ అవుతుందండి అది? అగ్రికల్చర్ ఏ విధంగా వర్కౌట్ అవుద్ది? సరే, వాళ్ళు కూడా రైతులు ఏమైపోయిందంటే అది తప్ప వేరే అవకాశం లేక చేసేవాళ్ళు చేస్తుండ్రు. ఎంతో కొంత మిగిలినా తగిలినా సరే మాకు కష్టం మిగులుతుంది, కూలి మిగులుతుంది అనుకొని పంట పండిస్తున్నారు తప్ప వేరే ఆస్కారం లేక వైబిలిటీ లేదు. మీరు రైతు బంధువులు ఇచ్చినా, మనం ఇంకోటి ఇచ్చినా రైతుకు వైబిలిటీ లేదు. ఇవాళ లేబర్ కాస్ట్ ఎంత పెరిగింది, ఇన్పుట్ కాస్ట్ ఎంత పెరిగింది, మెకనైజేషన్ జరుగుతుంది, దీని కాస్ట్ ఎంత పెరిగింది, డీజిల్ మెయింటెనెన్స్ ఎంత పెరిగింది. ఇవన్నీ మనం పెట్టుకున్న సందర్భంలో దాన్ని రాజకీయం చేయకండి. ఎవరైనా దాని ప్రయత్నం చేయండి, మద్దతు చేసే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ ని మేము బ్లేమ్ చేయాలని చెప్తలేము. కానీ దీన్ని రాజకీయం చేసి రైతులు ధైర్యం చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఘోష అనేది
ఆ పార్టీలకు తగులుతుంది, మనందరికి తగులుతుంది. అందుకోసం ఆ విధంగా ప్రోత్సహించకండి. కార్యక్రమం బాగా జరుగుతుంది. లోపాలు ఉంటే ఎత్తి చూపండి. దాన్ని సరి చేసుకోవడానికి మీరు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. మంచి అనుభవమైనటువంటి నాయకులు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి, వీటి మీద సలహాలు ఇవ్వమనండి, ముఖ్యమంత్రికి స్పెషల్ డెలిగేషన్ పంపమనండి. దీన్ని చేయండి, మీకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు చేసిన అనుభవం, దాని మీద మీరు ఇవ్వండి. అంతేగాని కేవలం రాజకీయం చేసి ధైర్యాలు పైసలు వస్తారేవు కొనరంటే వాడు చచ్చిపోతాడు. ఆ ప్రయత్నం చేయకండి. ఒక రాజకీయ విశ్లేషకుడిగా అంటే కేసీఆర్ గారు ఒక మాట అనేవారు వ్యవసాయదారుల విషయంలో, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడని పరిస్థితి అని. మరి నిజంగానే అంటే ఆ సామెతకి యాప్ట్గా జరుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో, విభిన్నంగా జరుగుతుందా? ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వడ్లు కంపల్సరీ కొంటుంది, అది ఏదో రకంగా కొంటుంది, కొంచెం జాప్యం జరిగితే జరుగుండొచ్చు కానీ